బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. ప్రశ్నలు సమాధానాలు 3.5 గంటల పాటు అల్లు అర్జున్ విచారణ జరిగింది. మరి అల్లు అర్జున్ పై పోలీసులు ఎటువంటి ప్రశ్నలు కురిపించారు అని ఇచ్చిన ఆన్సర్స్ ఏంటి? ఈ టోటల్ ఎపిసోడ్ లో ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెగ్మెంటే ఇంట్రెస్టింగ్ గా మారింది. అల్లు అర్జున్ ని దాదాపు 20 ప్రశ్నలు అడిగినట్టుగా తెలుస్తోంది. ఆ ప్రశ్నలకు ఆయన స్టేట్మెంట్స్ ని అధికారులు రికార్డ్ చేశారు. అల్లు అర్జున్ పై ఎలాంటి ప్రశ్నలు కురిపించారో వన్ బై వన్ చూద్దాం. ఎవరి పర్మిషన్ తో థియేటర్ కు వచ్చారు? పోలీసుల పర్మిషన్ ఉందని మీకు ఎవరు చెప్పారు? పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదని మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదా? తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోయినట్టు మీకు ఎప్పుడు తెలిసింది? రోడ్ షోకి అనుమతి తీసుకున్నారా లేదా? మీ కుటుంబ సభ్యులు ఎవరెవరు థియేటర్కి వచ్చారు? మీతో వచ్చిన బౌన్సర్లు ఏ ఏజెన్సీకి సంబంధించిన వాళ్ళు? ఎంతమంది బౌన్సర్స్ని మీరు నియమించుకున్నారు? అభిమానులు పోలీసుల మీద దాడి చేసిన బౌన్సర్లు ఎవరెవరు? ఒక మహిళ చనిపోయిందని వెంటనే వెళ్ళిపోవాలని పోలీసులు మీకు చెప్పారా లేదా? పోలీసులు చెప్పినా మీరు వెళ్ళడానికి నిరాకరించారా? ప్రెస్ మీట్లో మీరు మాట్లాడిన విషయాలపై వివరణ ఏంటి? వెళ్ళేటప్పుడు మళ్ళీ మీరు అభివాదం చేసుకుంటూ వెళ్లాల్సిన అవసరం ఏం వచ్చింది? అయితే ఈ ప్రశ్నల్లో కొన్నిటికి అల్లు అర్జున్ సమాధానం చెప్పగా మరికొన్నిటికి మౌనంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రణీత అందిస్తారు. ప్రణీత, ప్రధానంగా అల్లు అర్జున్ని అడిగిన ప్రశ్నల్లో ఆయన సమాధానాలు చెప్పడానికి ఇబ్బంది పడిన ప్రశ్నలు ఏంటని తెలుస్తోంది? విజయ్ చెప్పినట్లు ఏదైతే మొత్తం ఈ ఏసీపీ వచ్చి తనకు బయట చనిపోయినటువంటి విషయం చెప్పినటువంటి విషయం గుర్తుందా లేదనేటువంటిది అడిగినప్పుడు మాత్రం అల్లు అర్జున్ కాస్త డౌన్ అయినట్టు తెలుస్తుంది. అయితే ఆ చీకట్లో మొత్తం అక్కడ ఉన్నటువంటి సౌండ్ సిస్టమ్ కారణంగా ఎవరు వచ్చి చెప్పారో తనకి తెలియదు అనేటువంటి అంశాన్ని అల్లు అర్జున్ స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. మరోవైపు రేవతి చనిపోయినటువంటి ఇన్ఫర్మేషన్ ఎప్పుడు తెలిసింది అనేటువంటి క్వశ్చన్కి కూడా అల్లు అర్జున్ తన వర్షన్కి మాత్రం నెక్స్ట్ డే మార్నింగ్ తెలిసింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ని అల్లు అర్జున్ చెప్పారు. కానీ పోలీసులు చెప్పినటువంటి వివరాల ప్రకారం ఆల్రెడీ ముందు రోజు థియేటర్లో అల్లు అర్జున్ బయటికి రావడానికి ఏసీపీ వెళ్ళి అక్కడ రేవతి ఒక లేడీ చనిపోయింది, సో బయట అంతా క్రౌడ్గా ఉంది, వచ్చేసేయాలని చెప్పేసి చెప్పినట్లు పోలీసులు చెప్పినటువంటి వర్షన్. సో ఈ రెండు అంశాల దగ్గరే కాస్త టాలీ కావడం లేదు. సో దానికి అల్లు అర్జున్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని పోలీసులు ఫర్దర్గా ఏ విధంగా చూస్తారో చూడాల్సి ఉంది. రోడ్ షోకి సంబంధించి కూడా కేవలం తను ఒకే ఒక వెహికల్ తీసుకెళ్ళాను, అది కూడా తన సొంత వాహనంలో రూఫ్ టాప్ మీద ఎక్కి అక్కడ ఉన్నటువంటి అభిమానులకు అభివాదం చేశాను, అది కూడా తను బయటికి వస్తేనే అక్కడ ఉన్నటువంటి క్రౌడ్ కొంచెమైనా సరే వాళ్ళు పక్కకు జరుగుతున్నటువంటి ఉద్దేశంతోనే చేశాను తప్ప మరో ఉద్దేశం లేదనేటువంటి స్టేట్మెంట్ని కూడా అల్లు అర్జున్ ఈరోజు పోలీసులకు ఇచ్చినట్టు తెలుస్తుంది. సో ఫర్దర్గా ఆయన ఇచ్చినటువంటి అన్ని ఆన్సర్స్ని కూడా పోలీసులు టాలీ చేస్తారు వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్తో. సో ఒకవేళ మ్యాచ్ కాకుంటే మరొకసారి నోటీసులు ఇచ్చి మళ్ళీ కూడా విచారణకి పిలుస్తారు. సో అల్లు అర్జున్ని ఇక్కడ పోలీస్ స్టేషన్ నుండి పంపించేటప్పుడు కూడా పోలీసులు అదే చెప్పారు, ఒకవేళ మళ్ళీ విచారణకి పిలిస్తే తప్పకుండా హాజరు అవుతాను అనేటువంటి ఒక కమిట్మెంట్ అయితే అల్లు అర్జున్ కూడా పోలీసులకు ఇచ్చినట్టు తెలుస్తుంది. సో ఈ సీన్ రీక్రియేషన్ అనేది ఈ రోజు అయితే జరగలేదు. సో ఫర్దర్ సెకండ్ నోటీస్లో ఇస్తే కనుక మళ్ళీ అప్పుడు ఆయన్ని సంధ్య థియేటర్ దగ్గరికి వెళ్ళి ఆ రోజునటువంటి ఇన్సిడెంట్ని సీన్ రీక్రియేట్ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో ఈరోజు 3.5 అవర్స్లో కూడా ఎక్కువ పార్ట్ అంతా కూడా మొత్తం ఈ టైమ్ లైన్ ఏదైతే అల్లు అర్జున్ అక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ మెట్రో స్టేషన్ దగ్గరికి 9:28కి చేరుకుంటే అక్కడ నుండి దాదాపు ఒక 6 to 7 minutes పాటు రోడ్ షో నిర్వహించాడు అనేటువంటిది ప్రధానంగా పోలీసులు చూపించినటువంటి వీడియో. కానీ అల్లు అర్జున్ వర్షన్ మాత్రం అది రోడ్ షో కాదు, కేవలం అభిమానులకు అభివాదం చేసేందుకే బయటకు వచ్చానని చెప్పాడు. దీంతోపాటు రేవతి చనిపోయినటువంటి విషయం తనకి 100% నెక్స్ట్ డే మాత్రమే తెలిసింది, థియేటర్లో ఉన్నప్పుడు తనకి తెలీదు, ఏ పోలీస్ తనకి వచ్చి చెప్పినట్లు గుర్తులేదనేటువంటి అంశాన్ని మాత్రం అల్లు అర్జున్ ఇవాళ పోలీసులకు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో చెప్పారు. రైట్, థ్యాంక్ యూ ప్రణీత. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.